డీప్ సీ మైనింగ్. ఈ స్కేలీ ఫుట్ స్నేల్ ను చూడండి. దీని పాదాలు ఇనుముతో తయారు చేయబడినవి. ఇది లోతైన సముద్ర తలంపై హైడ్రోథెర్మల్ వెంట్స్ దగ్గర నివసిస్తుంది. ఈ స్నేల్ ఇప్పటి వరకు 3 ప్రదేశాలలో మాత్రమే కనుగొనబడింది. అలాగే ఈ 3 ప్రదేశాలలో మైనింగ్ కంపెనీల యొక్క దృష్టి పడింది. ఎందుకంటే ఈ హైడ్రోథెర్మల్ వెంట్స్ దగ్గర బంగారం మరియు వెండి ఉండొచ్చని సైంటిస్టుల రీసెర్చ్లు చెబుతున్నాయి. అయితే దీనిని డబ్బుగా మార్చుకోవాలనే కోణంలో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద యంత్రాలను ఇక్కడికి పంపాలనుకుంటున్నారు. ఇలా ఇంత పెద్ద యంత్రాలు అంత లోపలికి వెళ్ళి త్రవ్వితే అక్కడ ఉండే పర్యావరణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ డీప్ సీ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ప్రారంభించబడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ తో కలిసి ఈ డీప్ సీ మైనింగ్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు నమ్మట్లేదు కదా? కావాలంటే ఈ ఆర్టికల్ ని చూడండి. మన మోడీ గవర్నమెంట్ కేరళలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ డీప్ సీ మైనింగ్ చేయాలనుకుంటున్నారు. ఎటు నుంచి చూసినా సైన్స్ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, ఎకనామిక్స్ అయినా అన్ని రాజకీయాలతోనే లింక్ అయి ఉంటాయి.